హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఎన్ఐఏబి నుంచి సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పొజిషన్ అయితే పడింది. దీనికైతే వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ డిసిప్లిన్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ మన ఛానల్లో అయితే పెట్టాను. అండ్ చాలామంది ఏం రిక్వెస్ట్ చేశారంటే అక్క ఫుల్ డీటెయిల్ వీడియో చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. కాబట్టి నేను వాళ్ళ కోసం అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్ వీడియో. ఈ వీడియోలో ఎలా అప్లై చేయాలో కవర్ చేస్తాను. అండ్ మళ్ళీ నోటిఫికేషన్ అయితే అంత నేనేం డిస్కస్ చేయట్లేదు ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ వీడియో మీరు ఆ లింక్ ఓపెన్ చేసుకొని చెక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి వీడియోస్ మీరు అప్డేటెడ్గా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీరైతే మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. అండ్ వీడియోని చూస్తూ ఒక చిన్న లైక్ చేసినట్లయితే మాకు ఇంకా మోటివేషన్గా చేయాలి అనేది అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో అప్డేటెడ్గా ఇన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఏ ఇన్ఫర్మేషన్ కావాలని అయితే ఉంది ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే. సో చూడండి, ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. మేము చేయగలిగేది ఉంటే మాత్రం తప్పకుండా చేసి మీకు అయితే హెల్ప్ చేస్తాం ఫ్రెండ్స్. అలాగే మీరు కూడా మాకు అయితే హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్ సర్కిల్లో వాట్సాప్ గ్రూప్లో ఫార్వర్డ్ అయితే చేయండి మన వీడియోస్ని. వాళ్ళు కూడా తెలుసుకుని అప్లై అయితే చేసుకుంటారు. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి ఎన్ఐఏబి నుంచి వచ్చిన నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలో చూద్దాము. ఇక్కడ అప్లై ఆన్లైన్ అయితే క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, అప్లై ఆన్లైన్ క్లిక్ చేయడంతో మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మీరు ఇదివరకు ఎప్పుడన్నా ఎన్ఐఏబికి అప్లై చేసినట్లయితే ఓకే ఫ్రెండ్స్. లేదు మేము ఫ్రెష్గా కొత్తగా అప్లై చేసుకుంటున్నాం అనుకుంటే ఇఫ్ యూ ఆర్ ఏ ఫ్రెషర్ క్లిక్ హియర్ టు రిజిస్టర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ యూజర్ నేము అంటే మీ పేరు ఏం పెట్టుకుందాం అనుకుంటున్నారు, మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసి ఈ 4 ఇచ్చి క్రియేట్ యూజర్ అని అయితే క్లిక్ చేసుకోండి. క్రియేట్ యూజర్ అని క్లిక్ చేయడంతో ఇలా అయితే కనిపిస్తుంది. మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. క్లిక్ హియర్ టు అప్లై అని అయితే వస్తుంది. అలాగే క్లిక్ హియర్ టు వ్యూ అండ్ ప్రింట్అవుట్ ఆప్షన్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఒకవేళ లాగౌట్ కావాలంటే ఇక్కడ చేసుకోవచ్చు, కాంటాక్ట్ అయితే కావాలంటే ఇక్కడ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఏం చేస్తాను, నేను క్లిక్ హియర్ టు అప్లై అయితే క్లిక్ చేస్తున్నాను. అప్లై అని క్లిక్ చేయడంతో ఇలా అయితే కనిపిస్తుంది. మీకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఆల్రెడీ ఉంది, సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్. ఇక్కడ మీ నేము యాజ్ పర్ ద 10th క్లాస్లో ఎలా ఉందో అలా రాయండి. డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ డేట్, ఇయర్ మెన్షన్ చేయమంటున్నారు. ముందు ఇయర్, మంత్, డేట్ రూపంలో రాయండి. మీ ఈమెయిల్ ఐడి, ఆర్ యూ రిలేటెడ్ ఎనీ ఎంప్లాయ్ ఎన్ఐబిలో పనిచేస్తున్నారు మీకు తెలిసిన వాళ్ళైతే అడుగుతుంది. సో ఇక్కడ నేను నో అని పెడుతున్నాను. ఇఫ్ యూ ఎస్ గివ్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. మీరు ఏ కేటగిరీ, ఆర్ యూ పర్సన్ విత్ డిసబిలిటీ ఉందా అని అయితే అడుగుతున్నాను. నేను నో అని పెట్టాను. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే నో అని పెట్టాను. నేమ్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెట్ కానీ ఏమన్నా ఎలాంటి ఎగ్జామ్స్ క్వాలిఫైర్ అయితే అడుగుతుంది. లిస్ట్ ఆఫ్ 5 పబ్లికేషన్స్ టు విచ్ క్యాండిడేట్ హ్యాస్ కంట్రిబ్యూటెడ్ సిగ్నిఫికెంట్లీ, టైటిల్ ఆఫ్ పేపర్. సో ఒకవేళ మీకు రీసెర్చ్ ఆర్టికల్స్ ఉన్నట్లయితే మాత్రం ఇవ్వండి, లేకపోతే మాత్రం ఏమీ ఇవ్వకండి. క్లిక్ హియర్ టు కంటిన్యూకి అయితే వెళ్ళిపోండి ఫ్రెండ్స్. కంటిన్యూ అని క్లిక్ చేసిన తర్వాత అడ్వర్టైజ్మెంట్ నెంబర్, ఇక్కడ ఫాదర్ నేము, జెండరు, మ్యారిటల్ స్టేటస్, మీ కరస్పాండింగ్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ మీరు టైప్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ అడ్రస్ని టైప్ చేయండి. ఇక్కడ మీ ఫోన్ నెంబర్స్ అయితే టైప్ చేయండి. ఐఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత ఇవన్నీ చేసి క్లిక్ టు కంటిన్యూ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. కంటిన్యూ అని క్లిక్ చేయడంతో ఇక్కడ అకాడమిక్ ప్రొఫైల్ అయితే వస్తుంది. మీ 10th క్లాస్లో ఏ డిగ్రీ కంప్లీట్ చేశారు, ఏ ఇయర్లో కంప్లీట్ చేశారు, ఏ బోర్డులో కంప్లీట్ చేశారు, ఏ సబ్జెక్ట్స్ తీసుకున్నారు. అందులో 10th క్లాస్ అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే మ్యాథ్స్, హిందీ, సైన్స్, సోషల్ అవి ఉంటాయి కదా, అవి ఇచ్చేయండి. పర్సంటేజ్ ఎంత వచ్చింది, ఏ డివిజన్లో పాస్ అయ్యారు, 10th 12th డిగ్రీ ఎగ్జామ్స్ డిగ్రీతో కాబట్టి పోస్ట్ డిగ్రీ వరకు అయితే ఇవ్వాలి. బట్ మీకు అడిషనల్ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఉన్నా పర్వాలేదు, పిహెచ్డీ ఉన్నా సో అవైతే ఇచ్చేయండి. మీకు డిప్లొమా సర్టిఫికేట్స్ ఏమన్నా ఉన్నా అవి కూడా మెన్షన్ చేసి క్లిక్ టు కంటిన్యూ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి కెరియర్ ప్రొఫైల్ అయితే వస్తుంది. డీటెయిల్స్ ఆఫ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్, మీకు ఒకవేళ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే టోటల్ పీరియడ్, సో ఎక్కడ పనిచేశారు, ఇదివరకు ఏ పొజిషన్లో పనిచేశారు, ఎప్పటి నుంచి ఎవరికి పనిచేశారు, ఎన్ని ఇయర్స్ పనిచేశారు, ఎన్ని మంత్స్, మీరు అక్కడ పర్మనెంటా టెంపరీయా, ఎంత శాలరీ వచ్చింది అన్నీ ఇవ్వండి ఫ్రెండ్స్. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా ఇవ్వండి, నాట్ ఓన్లీ రీసెర్చ్ ఎక్స్పీరియన్సే కాకుండా. సో డీటెయిల్స్ ఆఫ్ ప్రొఫెషనల్ అవార్డ్స్ కానీ ఫెలోషిప్స్ కానీ వస్తే ఇవ్వండి. టోటల్ నెంబర్ ఆఫ్ పబ్లికేషన్ స్టాండర్డ్స్, మీకు ఏమైనా పబ్లికేషన్ స్టాండర్డ్స్గా ఉంటే ఇవ్వండి ఫ్రెండ్స్. ఏమీ లేవు మా దగ్గర అనుకుంటే క్లిక్ టు కంటిన్యూకి అయితే వెళ్ళిపోండి. ఇక్కడ ఫోటో, చూస్ ద ఫైల్, నో ఫైల్ చూస్ అని అయితే వస్తుంది. అప్లోడ్ ఫోటో అండ్ కంటిన్యూ అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. ఫస్ట్ చూస్ ఫైల్ దగ్గర క్లిక్ చేసుకుని మీ ఫోటో ఎక్కడుందో అది అప్లోడ్ చేసి అప్లోడ్ ఫోటో అండ్ కంటిన్యూకి అయితే వెళ్ళండి. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, నేను ఫోటో అప్లోడ్ చేయడంతో సిగ్నిఫికెంట్ డీటెయిల్స్ ఆఫ్ వర్క్ డన్ సో ఫార్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ సైంటిఫిక్ కంట్రిబ్యూషన్లో 300 వర్డ్స్ అయితే రాయాలి.
సో మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఒక పేపర్ మీద సైంటిఫిక్ కంట్రిబ్యూషన్కి సంబంధించిన సో మీరు 300 వర్డ్స్లో అయితే రాసి పంపించమంటున్నారు. సో సైంటిఫిక్ కంట్రిబ్యూషన్, సో డీటెయిల్స్ ఆఫ్ వర్క్ డన్ సో ఫార్. సో మీరు ప్రీవియస్గా సైంటిఫిక్ రిలేటెడ్ కంట్రిబ్యూషన్ ఏం చేయగలరు, సో ఏం వర్క్ చేశారు మీకు రిలేటెడ్గా, సో ఆన్ సో నేను ఈ ప్రాజెక్ట్ ఇదివరకు పనిచేశాను అండ్ సిగ్నిఫికెంట్ సైంటిఫిక్ కంట్రిబ్యూషన్ అందులో ఏం కంట్రిబ్యూట్ చేశారు, అలా 300 వర్డ్స్ అయితే రాయండి ఫ్రెండ్స్. సో మీకు కావాలి అనుకుంటే మీరు గూగుల్ సపోర్ట్ తీసుకోండి ఫ్రెండ్స్, అలాగే ChatGPT ఇప్పుడు ప్రజెంట్ అయితే వస్తుంది కదా, సో దాని సపోర్ట్ కూడా తీయండి. బట్ యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్లు మాత్రం చేయొద్దు. అంటే మీరు ఏమనుకుంటున్నారో ముందైతే రాయండి, సో అది కూడా కొంచెం హెల్ప్ చేస్తాయి అలాంటి సాఫ్ట్వేర్స్ కూడా, AI టూల్స్ కూడా. బట్ అంతేకాని ప్యూర్గా నాకు ఏమి రాదు నేను మీ ఓన్ వర్డ్స్లో రాయాలి ఫ్రెండ్స్, అంతేకాని కాపీ పేస్ట్లు అయితే చేయొద్దు. బట్ వాటి హెల్ప్ తీసుకుంటే మీరు ఇంకా బెటర్గా రాయగలుగుతారు అని మాత్రం చెప్తున్నాను, సజెషన్ చేస్తున్నాను. 300 వర్డ్స్లో రాసి అప్లోడ్ చేసి కంటిన్యూకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి మీ కర్కులం విటా CVని అయితే అటాచ్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూస్ ఫైల్ ఎందుకు చూస్ చేసుకుని CVని అటాచ్ అయితే చేయండి. వచ్చేసి సర్టిఫికేట్ ఆఫ్ బ్యాచిలర్స్, మాస్టర్, PhD డిగ్రీ, సో మీ డిగ్రీ సర్టిఫికేట్ని ఇక్కడ అప్లోడ్ చేసేయండి. నేను PDFs అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను. ప్రూఫ్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, ఒకవేళ నెట్ క్వాలిఫై అయితే మాత్రం రాయండి ఫ్రెండ్స్. సో నెట్ లేకపోతే అప్లోడ్ ప్రూఫ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. అప్లోడ్ బ్లాంక్ డాక్యుమెంట్ ఇఫ్ నాట్ అప్లికేబుల్. సో కంపల్సరీగా ఒకవేళ మీకు ఇన్ కేస్ ఆఫ్ నెట్ సర్టిఫికేట్ లేదు, సో బ్లాంక్ పేపర్ని PDFగా కన్వర్ట్ చేసి ఆ PDFని అప్లోడ్ చేయమంటున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే కంప్లీట్గా అప్లోడ్ ఉంటేనే మీరు ముందు స్టెప్కి అయితే వెళ్తారు. వీళ్ళు అదే చెప్పారు ఇక్కడ నోట్ రూపంలో. మీరు బ్లాంక్ డాక్యుమెంట్స్ని అయితే అప్లోడ్ అయితే చేయమంటున్నారు, అంటే ఎంటీ పేపర్ని తీసుకుని PDF అయితే అప్లోడ్ చేయండి. ఇవన్నీ ఇప్పుడు నేను అప్లోడ్ చేసేవన్నీ PDFసే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అయితే చూడండి డిక్లరేషన్ దగ్గర ఇక్కడ చూడండి, ఐ హియర్ టు డిక్లేర్ ద ఎంటైటీస్ దిస్ ఫామ్ అని చెప్పేసి ఎస్ కొట్టండి. నేను అంటే మై అక్నాలజ్మెంట్ బిలీఫ్ అంతా నేను ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్. ఇఫ్ ద అప్లికేషన్ ఈజ్ కంప్లీట్ అండ్ ఫైనల్ అయితే వచ్చేసి సో ఎస్ అని కొట్టండి. ఇఫ్ నో అప్లికేషన్ విల్ నాట్ బి వ్యాలిడేటెడ్ అని చెప్తున్నారు, కంపల్సరీగా ఎస్ పెట్టాలి. ఇవన్నీ పెట్టేసి ఇక్కడ రెడ్ కలర్ చూడండి, అప్లికేషన్ విత్ ఇన్కంప్లీట్ డీటెయిల్స్ ల్యాకింగ్ అప్రోప్రియేట్ సర్టిఫికేట్స్ అండ్ అటాచ్మెంట్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో ఇవన్నీ చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేయండి, అంతే అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అయితే అయిపోతుంది. ఇలా అప్లై అయితే చేయాలి ఫ్రెండ్స్. దీనికి లాస్ట్ డేట్ 25 అయితే ఉంది. సో 25 లోపల ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో లైక్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.